పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో నటుడు రానా దగ్గుపాటి సిఐడి విచారణకు హాజరయ్యారు. చట్టబద్ధమైన యాప్ అని తెలుసుకున్న తర్వాతే తాను బెట్టింగ్ యాప్ కు ప్రచారం చేశారని రానా స్పష్టం చేశారు. తన లీగల్ టీం అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే ప్రమోషన్ చేసినట్టు వెల్లడించారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో సిఐడి, సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న నటులను ఒక్కొక్కరిని పిలిచి విచారిస్తున్నారు. ఇప్పటికే సినీ నటుడు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ ను ప్రశ్నించారు. ఇదే క్రమంలో సిట్ ఎదుట సినీ నటుడు రానా దగ్గుబాటి, యాంకర్ విష్ణుప్రియ కూడా హాజరయ్యారు. సిట్ అధికారుల సూచన మేరకు బ్యాంక్ స్టేట్మెంట్లతో హీరో రానా దగ్గుపాటి విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో చేసుకున్న ఒప్పందాలు, తీసుకున్న పారితోషికం ఎంత, బెట్టింగ్ యాప్లను ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చింది, ఎవరు మీతో ఈ అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు అని ప్రశ్నించినట్టు సమాచారం. 2017 బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్ ను రానా ప్రమోట్ చేశారు. అయితే తాను స్కిల్డ్ బేస్డ్ గేమ్ యాప్ ను మాత్రమే ప్రమోట్ చేశానని సిఐడి అధికారులకు రానా వివరించినట్టు తెలిసింది. ఇదిలా ఉండగా విష్ణుప్రియ మొత్తం 3 బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినట్టు సిఐడి అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి ఇచ్చిన సమన్ల మేరకు బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ వివరాలను విష్ణుప్రియ సిట్ అధికారులకు అందించారు. ఈ మేరకు బెట్టింగ్ వ్యవహారంలో సంబంధం ఉన్న మరికొంతమంది సెలబ్రిటీలను సిట్ విచారించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.